మిగతా నామినేటెడ్ పదవులు కావచ్చు, పోస్టులు కావచ్చు, ఇంకేదైనా సరే మీరు పార్టీలో లేని ఉద్యమకారులకు గుర్తింపు లేకుండా మీరు ఇచ్చినారు. ఇవాళ మేము ఉద్యమకారులను గుర్తించడం, కోదండరామ్ గారిని ఎమ్మెల్సీ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరినైనా సరే మీరు మా దాంట్లో చూడండి, మా అనిల్ యాదవ్ గారిని రాజ్యసభ పంపించినాము, మా మహేష్ కుమార్ ఎమ్మెల్సీ గారిని మేము ఇక్కడ ఎమ్మెల్సీని చేసుకున్నాము, పొన్నం ప్రభాకర్ గారిని మినిస్టర్ చేసుకున్నాము. ఉద్యమ కాలంలో ఉద్యమం చేసిన వాళ్ళందరినీ మేము నెత్తిన పెట్టుకుని ఉంటే వీళ్ళు ఉద్యమ కాలంలో ఉద్యమం చేసిన వాళ్ళందరినీ నీట తుంగలో దొక్కి వీళ్ళు ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చి పార్టీలో పెట్టుకుని చేసుకున్నాము. లెట్ మీ కంప్లీట్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మీకు 2 నిమిషాల నిడివి వీడియో కూడా ఉంది, నేను పంపిస్తాను. రాకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు ద్రోహం చేస్తే మాత్రం అసలే ఊరుకోమని చెప్పేసి బాజాప్తగా ఆ రోజున్న ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసిండ్రు. రాకేష్ గారు ఆ రోజున్న ప్రభుత్వాన్ని నిలదీసిండ్రు. నేను పంపిస్తాను, వీడియో కూడా పంపిస్తాను. రేవంత్ అన్న గారు చేసింది. ఇంకో విషయం అండి, వీళ్ళన్ని విజయ్ చంద్ర గారు, రాకేష్ గారు లెట్ మీ స్పీక్. మీరు కావాలంటే నేను ఆ వీడియో పంపిస్తాను, మా దగ్గర ఉంది, మీరు ఓపిక ఉంటే చూడొచ్చు. రేవంత్ రెడ్డి గారు బాజాప్తా తెలంగాణకు అన్యాయం చేస్తే మీరు ఎవరైనా సరే మేము ఊరుకోమని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా సవాల్ చేసిండ్రు. మీకు అది కావాలంటే పంపిస్తాం. ఇంకా అది విషయం పక్క పెడితే మేడం, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు రాకేష్ గారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఏదైనా మాట్లాడితే వాళ్ళ మేము అప్పుడు ఎట్లా అన్నాము ఇప్పుడు ఎట్లా అన్నాము అని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ భాష మీద కూడా వాళ్ళు కొన్ని అన్నారు. నా దగ్గర ఒక వీడియో ఉంది, నేను చూపిస్తాను. నల్లగొండ సభలో కావచ్చు వీళ్ళ కడియం గారు అనలేదండి, అది ప్రభుత్వం కూలిపోతుందని కేటీఆర్ గారు అనలేదండి, కేసీఆర్ గారు అనలేదండి. ఎందుకు మాట్లాడతారండి? మీ దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. రాకేష్ గారు ఎందుకు మాట్లాడతారు? కడియం శ్రీహరి నా నియోజకవర్గానికి చెందిన వ్యక్తి, స్టేషన్ కనుపూరు, నేను దానికి కమెంట్ కూడా ఇచ్చినామో మేము. అట్లా ఎట్లా చేస్తారు కడియం శ్రీహరి గారు? మీకు కనీసం రాజకీయ విజ్ఞత ఉండాలని కూడా చెప్పినాం. కడియం గారు అన్నారు, అది పెద్ద టాపిక్ కూడా, హాట్ టాపిక్ కూడా అయింది. ఈవెన్ వీళ్ళు నిజంగా ఇంకొక విషయం రాకేష్ గారు, ఇంకొక విషయం, మీరు నిజంగా 90 రోజులలో పంటలు కాలబెట్టుకునే స్టేజ్ వచ్చింటే, మేము 90 రోజులు వచ్చిన తర్వాత మాకు వర్షాకాలం రాలేదు, చలికాలం రాలేదు, వానకాలం అంతకంటే ఏ కాలం రాలేదు. మేము వచ్చిందే లాస్ట్ ఆల్మోస్ట్ జనవరిలో ఫుల్ ఫ్లెడ్జ్ గా వచ్చినాం. అసలు ఎన్ని వర్షాలు పడలేదు, ఎన్ని డ్యామ్లలో నీళ్లు సేవ్ చేయలేదు, ఎక్కడి నుంచి మేము పంటలకు నీళ్ళు లేకపోయా. సో అంతముందు మీరు నిజంగా ప్రాజెక్ట్ లా కట్టి ఉంటే నీళ్లు ఇప్పుడు డ్యామ్లలో నీళ్లు ఎందుకు లేవండి? మీరు కాళేశ్వరం కట్టి లిఫ్ట్ చేసేది ఉంటే డ్యామ్లలో నీళ్లు ఎందుకు లేవు? డ్యామ్లలో నీళ్లు ఎందుకు లేవు? మరి కాలువలలో ఎన్ని కాలువలు తగ్గించారు? ఎక్కడి వరకు మీరు పంపించలేదు? ఎందుకు మాట్లాడతారు రాకేష్ గారు? అంటే మేము ఏదో ప్రాజెక్ట్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 2 నెలల్లో మేము నింపింది ఏంది, వచ్చింది ఏంది? టీఎంసీలు నింపుదామంటే పంప్ హౌస్ మునిగి ఉన్నాయి. విజయచంద్ర గారు పంప్ హౌస్ మునిగి ఉన్నాయి. సరే పోయి ఏ పంప్ హౌస్ స్టార్ట్ చేద్దామన్నా కన్నేపల్లి పంప్ హౌస్ మునిగే ఉన్నాయి. అది ఎప్పుడు మునిగింది? ఇప్పుడు మునిగిందా? 2020లో వరదల్లో మునిగింది. మరి అప్పటి నుంచి వీళ్ళు ఏం చేసిండ్రు? ఆనాడు ఎందుకు వీళ్ళు రిపేర్ చేసుకోలేదు? ఆనాడు రిపేర్ చేసుకునేది ఉంటే మేము పంపింగ్ చేస్తున్నాం కదా. 2022, 2023లో కూడా మీరు ఎన్ని లిఫ్ట్ చేశారండి? మీరు కట్టిన డైలీ 2 టీఎంసీల కోసం కట్టింది 5 సంవత్సరానికి 90 టీఎంసీలు చేయాలి. నిజంగా రాకేష్ గారు, కేసీఆర్ గారు మళ్ళీ రమ్ముతున్నారు. ఆయన వాళ్ళు కూడా అడిగారు కరీంనగర్ నల్గొండ సభలకు వెళ్లేంత కాదండి. ఆయన పార్టీ వాళ్ళు చెప్పింది నమ్మేది ఉంటే వాళ్ళ పార్టీ వాళ్ళు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? రాకేష్ గారు మీరు చెప్పింది నిజమైతే, మీరు చెప్పిన వాస్తవాలు అయితే, మీరు చెప్పిన అభివృద్ధి నిజమైతే, కాంగ్రెస్ పార్టీకి అందరూ మీ అధికారులు కావచ్చు, మీ దగ్గర అధికార పార్టీ ప్రతినిధులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వస్తున్నారు?